भैंसा गवर्नमेंट गोपाल राव पटेल डिग्री कॉलेज के तलबा व तालिबात की जानिब से नेशनल सर्विस स्कीम के तहत करीबी मौज़ा वाटोली में मुनक़िदा 7 रोज़ा खुसूसी कैंप का आज शानदार इख्तिताम अमल में आया। इस कैंप के दौरान गांव में सफाई मुहिम, सेहत आम्मा से मुताल्लिक आगाही और प्लास्टिक के नुकसानात पर शऊर बेदारी प्रोग्राम्स का इनेकाद किया गया। तलबा व तालिबात ने गांव की गलियों और अवामी मकामात पर सफाई करते हुए सेहत व सफाई की अहमियत को उजागर किया। इख्तितामी तकरीब में एडिशनल एसपी भैंसा अविनाश कुमार और सर्किल इंस्पेक्टर भैंसा टाउन गोपीनाथ ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर प्रिंसिपल बोचिया डॉक्टर नागेश, सीपीडीसी चेयरमैन, गवर्नमेंट डिग्री कॉलेज मनोज कॉलेज के दीगर लेक्चरर्स और बड़ी तादाद में तलबा व तालिबात भी मौजूद थे। तकरीब से खिताब करते हुए मुकर्ररीन ने कहा कि तलबा को तालीम के साथ साथ समाजी खिदमात का जज्बा भी पैदा करना चाहिए। मौजूदा दौर में समाज मुख्तलिफ मसाइल का शिकार है, खुसूसन देहातों में अवाम मामूली मसाइल में उलझते जा रहे हैं। इसलिए ज़रूरी है कि तालीम याफ्ता नौजवान अपने इल्म को समाज की खिदमत के लिए इस्तेमाल करें और खिदमत खुल्क को अपना नस्ब अलैन बनाएं। आखिर में गांव के अवाम ने तलबा की खिदमात को सराहते हुए एनएसएस यूनिट के इस अक़दाम की भरपूर तारीफ की। Your integrity reflects your education, your habit, your family upbringing. So ఎప్పుడైనా మీ ఎడ్యుకేషన్ కి వేస్ట్ చేయకండి. ఎన్ఎస్ఎస్ లో ఇదే మన మోరల్స్ వాల్యూ డెవలప్ చేయడానికి ఎన్ఎస్ఎస్ ఒక సాధ్యం ఉంది, ఒక మెథడ్ ఉంది. మీ పర్సనాలిటీ చాలా గట్టిగా సాలిడ్ ఉండాలి. ఎవరైనా వచ్చి క్లీనింగ్ చేస్తే ఓకే, వెరీ గుడ్ యాక్టివిటీ, కానీ దీనికి ఒక మిషన్ లాగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కాలేజ్ కానీ, హౌస్ కానీ, ఊరు కానీ, అక్కడ కూడా మేము క్లీనింగ్ ఒక మిషన్ లాగా స్ప్రెడ్ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ పాటిల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, భైంసా, నిర్మల్ జిల్లా. కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2, అందులో యూనిట్ 1 ఆధ్వర్యంలో వటోలి గ్రామంలో 7 రోజుల ఎన్ఎస్ఎస్ శిబిరం మేము నిర్వహించినాం. ఇందులో ముఖ్యంగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి పారిశుద్ధ్యం పైన, మొక్కలు పారిశుద్ధ్యం పైన, పర్యావరణ రక్షణ పైన, మరియు అందులో ప్రధానంగా ఈ ఊరిలో ఉన్నటువంటి ఈ ఊరు పట్టణానికి దూరంగా ఉన్నది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఏజ్ బార్ వాళ్ళకు మేము వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగరు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దాదాపు 12 మంది డాక్టర్ సహాయంతో మేము సలహాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఊరిలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్లో మేము గుర్తించింది ఏంటంటే ప్లాస్టిక్ అనేది అది మహాభూతంగా తయారైంది. ఒకసారి ఈ ప్లాస్టిక్ భూమిలో వేస్తే దాదాపు 30 నుండి 40 సంవత్సరాల వరకు అది భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను అది చంపేస్తుంది. తత్ఫలితంగా భూమి యొక్క సారవంతాన్ని తినేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకలు 90% భూమిని నమ్ముకునే ఉన్నారు కాబట్టి, రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పంటలు ఎక్కువ పండించలేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేము మా విద్యార్థుల అనుభవం ఏంటంటే ఈ ఊరిలో ప్రధానంగా ఈ ప్లాస్టిక్ నివారణ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు మేము సభాముఖంగా మేము సలహాలు ఇస్తున్నాము, సూచన ఇస్తున్నాము.